హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రోటీ, చపాతీ, వైట్ రైస్, వెజిటేబుల్ పలావ్, బిర్యానీలోకి కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను క్యాప్సికమ్ అండ్ ఆలు కర్రీ చేసి చూపిస్తాను. అందుకు గాను ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకొని చూడండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 ఆలుగడ్డలు తీసుకున్నాను. స్వీట్ పొటాటో కూడా ఉంటుంది, కొంచెం చూసుకోండి టేస్ట్. ఇలా కట్ చేసి ఇవి సప్పగానే ఉంటాయి. ఇప్పుడు ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నా. కొంచెం పల్లీలు, ఒక 2 స్పూన్లు, ఒక పెద్ద పచ్చిమిర్చి తీసుకున్నాను, స్పైసీగా ఉంది. ఒక టమాటో కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం పల్లీలు వేసి వేపుకుందాము. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. పల్లీలు కొంచెం దోరగా వేగాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాము. అలాగే ఒక టొమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నా, ఇది కూడా వేసుకుందాము. బాగా మొత్తం మెత్తగా ఫ్రై అవ్వాలి. అలాగే ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. మొత్తం ఒకసారి మిక్స్ చేద్దాం. బాగా మెత్తపడాలి ఇది. చూడండి, ఆనియన్, టమాటో మొత్తం మెత్తబడిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. పూర్తిగా చల్లగా అవ్వాలి. దీన్ని మిక్సీకి వేసుకుందాము. చూడండి, మొత్తం మిక్సీకి వేసుకున్నాము. మిక్సీకి వేసుకొని పేస్ట్లా చేసుకుందాము. చూడండి, మసాలా పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాను. ఇప్పుడు మనం అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆలుగడ్డలు ఫ్రై చేసుకుందాం మనము. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేద్దాం మనం ఆలుని. అడుగంటకుండా అలాగే కలుపుతూ ఉండండి. చూడండి, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకుందాము. క్యాప్సికమ్ కూడా కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ అండ్ 1 స్పూన్ కారం వేసుకుందాము. మొత్తం ఒకసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇందులోకి మనం మసాలా పట్టి పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాము. మొత్తంగా ఒకసారి మిక్స్ చేయండి. చూడండి, కొంచెం ఒక కాఫీ గ్లాస్ అంత వాటర్ వేయండి. టీ గ్లాస్తో అయినా పర్లేదు. మొత్తం హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాము. చూడండి, కర్రీ బాగా బబుల్స్ వచ్చి ఉడుకుతుంది. బాగా దగ్గరికి రావాలి కర్రీ. చూడండి, కర్రీ బాగా దగ్గరికి పడింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాము. నాకు సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది, కొంచెం యాడ్ చేస్తున్నాను సాల్ట్. మొత్తం మిక్స్ చేద్దాము. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా కలపండి మొత్తంగా.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకా దగ్గరికి పడి గట్టిగా అయిపోయింది కర్రీ. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.